మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని మహాకృపలో కనికరములో ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వినే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. షాలేం స్వరంలో దేవుని వాక్యాన్ని విశిష్టంగా మనం వింటూ ఉన్నాం. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ తన వాక్యపు వెలుగులో అనేకమైనటువంటి నవనూతనమైనటువంటి అంశాలను దేవుడు నాకు బయలుపరచగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ మాటలు మీకు కూడా మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాలలో మనము ఆయన మాటలు వినడం ద్వారా ఆశీర్వదించబడడానికి అవకాశం కలుగుతుంది. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఈ రాత్రి వేళ రోమాపత్రిక 15వ అధ్యాయం 26వ వచనం 27 వచనాన్ని మనం చదువుకుందాం. 25, 26, 27 వచనాల్లో ఉన్నటువంటి వివరాన్ని మీరు దయచేసి వాక్యము చదువుతుండగా ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్నవారు, ఈ ప్రార్థన వాక్యాన్ని ఆశ కలిగిన వారు, దేవుని వాక్యం నేర్చుకోవాల్సిన వారు శ్రద్ధతో భయభక్తులతో కూర్చొని దేవుని మాట వినడం ద్వారా తద్వారా దైవ మహిమను మీరు అనుభవిస్తారు. చదువుతున్నాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళుచున్నాను. ఏలయనగా యెరూషలేము ఉన్న పరిశుద్ధుల్లో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అక్కయ్య వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి అనువారు వారి ఇష్టం వచ్చిన పంపిరి. వారు వీరికి రుణస్థులను ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములో పాలువారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయాల్లో వీరికి సహాయము చేయ బద్ధులై ఉన్నారు. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రజలు మీ వారు, నిలబడిన వారు నీ వాడే ఉండగా మా అందరి జీవితాలకు ఈరోజు ఏది అవసరమో మీరు నేర్పించమని, కృప పాలించమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి దేవా మీ శరీరంలో మేము అడుగుతూ ఉండగా అనేకులతో మీరు మాట్లాడి ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభించరో, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేదన ఉన్నా, దుఃఖం ఉన్నా ఈ వాక్యము ద్వారా వారు ఆదరించబడి ఆత్మరక్షణ కలిగి ఆరాధికులుగా మార్చబడడానికి కృప పాలించమని నడిపించమని యేసయ్య నామమును బట్టి వచ్చిన భాగం కొరకై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది, ఆమెన్ అన్న మీకు అందరికి కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని యొక్క మహాకృపలో, దేవుని యొక్క మహా కనికరములో ఈ రాత్రి వేళ చదువుకున్నటువంటి విశేషమైన మాట, పౌలు గారు 14 పత్రికలు రాశాడు. చాలా వరకు చరపత్రికలు ఉన్నాయి, వ్యక్తిగతమైన పత్రికలు ఉన్నాయి, సంఘానికి రాయబడిన పత్రికలు ఉన్నాయి, హెచ్చరిక కూడినటువంటి పత్రికలు ఉన్నాయి. మనం చదువుకునే పత్రిక రోమా పత్రిక లేక రోమా ఉత్తరము అని చదువుతున్నాం. పౌలు గారు ఒకప్పుడు ప్రభువుని అంగీకరించక మునుపు ఒక అన్యుని జీవితం జీవించినప్పుడు సంఘాలను పాడు చేసేవాడు. దేవుని కార్యక్రమాలు జరగకుండా ఆటంకపరచడానికి కారణమైన వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంచుకుని ఒకానొక దినాన మిట్ట మధ్యాహ్నం దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించినప్పుడు నువ్వు ఎవరు అంటే, నీవు హింసిస్తున్నటువంటి యేసును నేనన్నాడు. అంటే దేవుడు వెలుగులో ఉంచి సౌలుగా ఉన్నప్పుడు మాట్లాడాడు. తర్వాత తన జీవితం మారి బ్రతుకు మారిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. సౌలు ఏమయ్యాడు? పౌలు అయ్యాడు కదా. సౌలు పౌలుగా మార్చబట్టే లోకము నుంచి ప్రభులోనికి వచ్చాడు, శాపము నుంచి ఆశీర్వాదములోనికి వచ్చాడు, కీడులో నుంచి మేలులోనికి వచ్చాడు, లోకము నుంచి ప్రభులోనికి వచ్చాడు. ఈ మాటలు మన జీవితాలు మనము కూడా ఒకప్పుడు అన్యులుగా ఉన్నామేమో. లోకములో జీవిస్తున్న మన జీవితాలను దేవుడు తన వెలుగులో పిలిచాడు. ఈరోజు నేను ఎలా పిలిచాడు? వాక్యము ద్వారా పిలిచాడు, పాటల ద్వారా పిలిచాడు, సువార్త ద్వారా పిలిచాడు, వ్యక్తుల ద్వారా పిలిచాడు, సంఘము ద్వారా పిలిచాడు, స్వస్థతల ద్వారా పిలిచాడు, సహాయము ద్వారా పిలిచాడు. ఇలాగూ దేవుడు నిన్ను పిలిచాడు. ఎవరి ద్వారానో సువార్త నీ దగ్గరికి రాగా ఆ సువార్త విని నువ్వు రక్షించబడ్డావు. అవునంటారా కాదంటారా? దేవుడు నిన్ను రక్షిస్తే తన స్వరక్తం ఇచ్చి రక్షించాడు. యేసు ప్రభువారు సర్వ మానవాల కొరకై అమూల్యమైన రక్తంను కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తే ఈరోజు మనం ధన్యులయ్యాం. ఒకప్పుడు మన బ్రతుకు దరిద్రపు బ్రతుకు, దౌర్భాగ్యమైన బ్రతుకులో నీవు నేను ఉండగా దేవుని అచంచలమైన ప్రేమ
రక్షించిన ప్రేమ. అదే అగాఫే ప్రేమ. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని పరిశీలిస్తే ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే, పౌలు గారు మారిన తర్వాత తను అనేక స్థలాల్లో దేవుని యొక్క సువార్తను చేయడం మొదలుపెట్టాడు. ఎవరు సువార్త? ఒకప్పుడు ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, ఒకప్పుడు సంపాదికుడిగా ఉన్నాడు, ఒకప్పుడు అధికారి దగ్గర ఉన్నవాడు, ఇప్పుడు దేవునికి దాసుడయ్యాడు. ప్రభు కొరకై జీవితాన్ని త్యజించుకున్నాడు. బ్రతికినంత వరకు డేరాలు కుట్టుకొని దేవుని సేవను చేసినటువంటి పౌలుడు మనం చూస్తాం. ఆ పౌలు గారు ఆయా స్థలాల మధ్యలో, సంఘాల మధ్యలో సేవ జరిగిస్తూ ఉండగా కొంతమంది సంఘానికి సహాయార్థం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సాటి విశ్వాసులకి బద్ధులమై ఉన్నామని రాస్తాడు. ఏమై ఉన్నామని రాస్తంటే, నేను వచనం చదువుతాను చూడి, 27 వచనం చదువుతున్నా నేను. వీరు ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారే ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయాల్లోనూ వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారు. ఒక సంఘం మరొక సంఘానికి ఏమై ఉందో తెలిసిన? బద్ధులుగా ఉంది. అంటే బాధ్యత కలిగిన వారు. ఇప్పుడు తిరుపతిలో ఉన్న సంఘమే కాదు, లేదా చిత్తూరులో ఉన్న సంఘమే కాదు, లేదా ఇంకో సంఘం డిస్టిక్లో ఎక్కడున్నా ఏ సంఘం ఏ సంఘం అంటే ఏ సంఘమే. ఎన్నో సంఘాలు, డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు, రిక్షా సంఘాలు, ఆటో సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది ఏ సంఘం? అందుకే కదా ఆయనకు తన రక్తం ఇచ్చి కొనబడిన సంఘం మనం. మీరు సంఘము అన్నాడు. ఆయన మనం కట్టాడు. ఒకరికి అట్లా దేవుడు కడితే మన ఇల్లు బాగుంది. ఆయన మన ఇల్లును కట్టడానికి కారకుడు దేవుడే. అంటే ఒక సంఘము నుంచి మరొక సంఘానికి ఏముందంటే బాధ్యత ఉంది. ఈరోజు ఎవరి సంఘం వాళ్ళే చూసుకుంటున్నారు, అలా కాదు. తోటి సంఘాలు కలిసి దేవుని పరిచర్యలో సాగడం అనేది అది దీవెనకరమైనటువంటి విషయం. యెరూషలేములో ఏమి రాయబడుతుందంటే, పరిశుద్ధులు బెదలైన వారు ఉన్నారు. ఈరోజు సంఘములో కానుకొస్తున్నప్పుడు పెద్దలుగా సేవకులుగా నేర్చుకోవాల్సింటే వాళ్ళ దీనస్థితిని గమనించి సంఘం సహాయం చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదండి, సోషల్లో వెల్ఫేర్లో చాలా వరకు సహాయార్థాలు చేస్తున్నారు. అన్నం లేని అన్నలు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, ఎంతో సహాయం చేస్తున్నారు. పేదలకు సహాయం చేయమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పింది. ఈరోజు సంఘంలో వచ్చిన డబ్బు సంఘంలో పెట్టుకోవడం కాదు, అది 10 మందికి పరిచర్యకు ఉపయోగపడాలి. చందా పోగు చేసి వారు ఇచ్చారు, ఆ సంఘందా దేవుని ప్రజల కొరకే ఉపయోగపడింది. ఈరోజు సంఘంలో కొరత ఏముందో విశ్వాసులు గమనించాలి. ఆ విశ్వాసులు ఇవ్వబడినటువంటి కానుక వారి సంఘమే కాదు, ఇతర సంఘాల సేవకులకి కూడా సహాయార్థం కూడా పంపడానికి పేదలైన సేవకులు ఉన్నారు, పేదలైన పరిశుద్ధులు ఉన్నారు, పేదలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారికి దేవుని ప్రేమను రుచి చూపించాలి. పౌలు గారు వెళుతున్నప్పుడు, పరిచర్యలో వెళుతున్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులు చాలా కొంతమంది పేదలు ఉన్నారు. అంటే ఇక్కడ 3 గుంపులుగా ఉంది. ఎన్ని గుంపులు ఉంటాయో తెలుసండి? సీనియరు, మిడిలు, లో. మనం కూడా తెలుసు, ట్రైన్లో కూడా చూస్తాం, అప్పర్ పెడుతూ, మిడిల్ పెడుతూ, లో పెడుతున్నట్టు. అంటే ప్రజలలో కూడా పేదవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ గురించి నేను మాట్లాడలేదు, గొప్పవారి గురించి నేను మాట్లాడలేదు, కానీ పేదవారి గురించి మాట్లాడుతున్నాను. స్థానిక సంఘములో వస్తున్న చందా పరిచర్యకు ఉపయోగించాలి, పేదవారికి ఉపయోగించాలి, సంఘ అవసరతలకు ఉపయోగించాలి, మీటింగులకు ఉపయోగించాలి, సేవా పరిచర్యకు ఉపయోగించాలి. అనేక విధ అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు కూడా సంఘాల్లో అనేకులు అన్యులను పిలిచి మీటింగులు పెట్టి వారికి భోజనములు కూడా మనం పెట్టాలి. మనకు వస్తున్న కానుక మనం ఈ రోజుటి వారం రేపటి వారం కాదు. గమనించండి ప్రియులారా, సంఘం యొక్క కానుక సమాజానికి అందే విధంగా మనం చేయాలి. 10 మంది కూడి చందా ఇస్తున్నారో పోగు చేస్తుంటే 10 మందికి సహాయార్థం ఉపయోగపడాలి. ఆ సంఘం యొక్క కానుక అనేక సంఘాలకి ఇవ్వాలి, ఆశీర్వాదకరం అవ్వాలి. సంఘం ఉన్నటువంటి కానుకను విస్తరించేటట్టుగా చేయాలి. ఇక్కడ అంటారు, ఎందుకు ఆ విధంగా చేయాలంటే మనము ఆత్మీయులము, మనం శత్రులము కాదు, మనం లోకస్తులము కాదు. మనం ఎవరు? క్రీస్తు రక్తములో ఒక సంఘములో ఉదరములోంచి వచ్చిన వారు. క్రీస్తు అనే ఉదరములోంచి వచ్చిన మనము ఎదుటి వారి పేదవారి సేవకులకి, విశ్వాసులకి మనం ఏం చేయాలి? కొంతమంది జీవితంలో బలహీనతలు, మందులు లేవు, వారికి మందులు ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా బాగలేదు, సంఘం డబ్బు వారికి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు లేని దీనస్థితిలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండ్లు, మందులు పాడు, ఏదైనా డాక్టర్ చూపించాలంటే చూపించాలి. సంఘం అంటే 4 స్తంభాలు వేసేసి నేరుగా మందిరం లోపం చేసుకున్నావా, మీటింగ్ చూసుకున్నావా, ఆమెనంటే బ్యాగ్ ఎత్తుకుని పోతా ఉన్నాను కాదు. మందిరం అంటే సేవ, పలు కార్యక్రమాలు కూడా చేయాలి. అది నాయకులుగా, పెద్దలుగా, సేవకులుగా,
పరిశుద్ధులుగా అందరూ బాధ్యతతో చేయాలి. ఒకరే కాదు. కొన్ని సందర్భాల్లో సేవకులు హెచ్చరించాలి, కొన్ని సందర్భాల్లో పెద్దలను హెచ్చరించాలి, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధులు హెచ్చరిస్తారు. ఒకరు హెచ్చరించుకొని వారి సహాయార్థమే చేయాలి. ఇక్కడ రాబడిన మాట అదే, వీరు ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారే ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారని చదువుతున్నాం. ఏమై ఉన్నారు? సహాయం చేయ బద్ధులే ఉన్నారు. అంటే ఏ విషయంలో బద్ధులే ఉన్నారు? ఇక్కడ సొమ్ము చందా వేయ నిష్ఠపడిరి. మాసియాదోని వారు, అక్కయ్య వారు కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. బా, సంఘం మాసియాదోనియా సంఘం, అక్కయ్య సంఘం ఎలాగుంది ఆలోచిస్తున్నారా? పేదవారికి పెట్టడానికి ఇష్టపడుతున్నారు, పేదవారికి ఇవ్వడానికి ఆశపడుతున్నారు, పేదవారిని పోషించడానికి వాళ్ళ యొక్క మనసులు అంగీకరిస్తూ ఉన్నాయి, వాళ్ళ సంఘం అంగీకరిస్తుంది, వాళ్ళ సేవ అంగీకరిస్తుంది. యేసు ప్రభువారు మీరు ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా ఇవ్వమన్నాడు. అర్థమైందా? ఉచితంగా ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలి? ఉచితంగా ఇవ్వాలి. ఈరోజు ఎంతమంది ట్యాక్స్ కడుతున్నామండి కదా? కడుతున్నామా లేదా? ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి, ఇచ్చారు కాబట్టి దానికి ఒక ట్యాక్స్ ఉంది. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చినప్పుడు సంఘములో నీ ద్వారా కొంత పరిచయకు ఉపయోగించాలి. కొంతమంది చెప్తారు, బ్రదర్ నేను కానుక వేయలేకపోతున్నాను బ్రదర్, మరి సంవత్సరంలో నాకు వచ్చే నెల జీతంలో కూడా నేను దశంభాగం వేయలేకపోతున్నా బ్రదర్ని. మనం చెప్పకూడదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పన్ను ట్యాక్స్ కడుతున్నామా? నీళ్ళ ట్యాక్స్ కడుతున్నామా? కరెంటు ట్యాక్స్ కడుతున్నామా లేదండి? సెల్ ఫోన్కి ట్యాక్స్ కడుతున్నామా లేదా? మరి ఇవన్నీ కట్టినప్పుడు సంఘంలో ట్యాక్స్ కట్టాలిగా. చాలామంది సంఘాలు కానుక వేయడం లేదు. వాళ్ళ కానుకలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వేయడం లేదు. సేవకు జరగాలంటే కానుక చందా పోగు చేయబడాలి. బైబిల్ రాయబడుతున్న పత్రికలు మనం చదివితే మీరు కానుక ఎంత ఇవ్వాలి బ్రదర్ అంటే వర్ధిల్లిన కొలిదని రాయబడింది బైబిల్లో. నేను దేవుడు ఎంత ఆశీర్వదించాడో అంతే. మీటింగులు పెట్టు, మీ కుటుంబాల మీటింగులు జరిగించండి, వారు 10 మందికి మీకు కలిగిన భోజనం పెట్టండి. తద్వారా అది ఆశీర్వాదకరం. దేవుని పరిచర్య జరగాలి. దాని విషయంలో మనం బద్ధులమై ఉండాలి. అక్కడ రాయబడిన మాట, వారు వీరికి సహాయం చేయడానికి బద్ధులై ఉన్నారు. అంటే అసలు రుణస్థులంట. ఒక మాట చెప్పంటే, అయ్యా మేము సరిపోయిన వారమండి, మేము రుణస్థులమండి, మా కుటుంబం అండి, వాళ్ళు మా ప్రజలండి, మా వారండి. మీరు ఎప్పుడైనా గమనించండి, మన ఈ ఊరు నుంచి అక్కడైనా అనంతపురం, నంద్యాల, కడప పోయి అనుకో, ఆ ఊర్లో వాడు తిరుపతితోడు ఉన్నాడు అనుకోదాం. బ్రదర్ మీది ఏ ఊరు బ్రదర్? నేను అయ్యో మా ఊరు వాళ్ళు మీరా అంటారు. అంటే ఊరు ప్రేమ ఏమైంది? పొంగిపోయింది. మా ఊరు వాళ్ళైనా కొద్దిగా ఆడలేనంత ఆనందం. శ్రీకాకుళం అనుకోండి, ఎక్కడో ఉంది బార్డర్ది. శ్రీకాకుళంలో ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మనం అక్కడికి పోయినప్పుడు కొంతమంది మన వాళ్ళు ఉంటారు, బ్రదర్ మీరు ఎక్కడి నుంచి, మీ వాయిస్ తేడా ఉంది, మీ పదజాలం వేరేగా ఉంది, ఇది ఆంధ్రలాగుంది అని అంటున్నప్పుడు, అవునండి మేము తిరుపతి ప్రాంతంలో ఉన్నామని అనుకో. అవును సార్ మేము కూడా తిరుపతి నుంచి ఉన్నాం సార్, ఈడ అనుకోకుండా పనిగా వచ్చాం సార్ అంటే, బా తిరుపతిలో ఎవరున్నారా? అది ఎంత ఆనందమో, ఎంత దూరం శ్రీకాకుళం కదండి, బార్డర్, ఎండింగ్ బార్డర్ది. ఆలోచించేద్దాం. ఈరోజు మన జీవితాల్లో అలాంటి బద్దులు అంటే సరిపోయిన వారు. సార్ ఏదో మీరు ఉన్నట్టు, అవును సార్ మాది ఇక్కడ సొంత ఇల్లు, రండి సార్ మీకు ఏం కావాలి చేయండి సార్, అయ్యో మన ఊరాలు కదా సార్, సహాయం చేస్తుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చారనుకోండి, మనం వారికి సహాయం చేస్తాం. అంతెందుకండి, ట్రైన్లో పోతూ ఫ్రెండ్షిప్ అవుతున్నారు ఈ దినాల్లో. ఎక్కడి నుంచో వచ్చారంట ట్రైన్లో, ఏ ఊరంటే కలిసారు, ఫ్రెండ్ అయ్యారు. తిరిగి వాళ్ళు తిరుపతికి వచ్చినప్పుడు వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళ ఊరికి పోతే వీళ్ళు సహాయం చేస్తారు తిరుపతిలో. అర్థమైందా? ఇది ఒకరికొకరు ఇచ్చుకునే ప్రేమ బంధం. ఇది కక్ష బంధం కాదు, శత్రు బంధం కాదు, ఇంకో బంధం ఏమి కాదు, అది అభిమాన బంధం అంటారు, బద్ధులు అంటారు. అయ్యా మీరేంది ఇచ్చే డబ్బు, మనమంతా ఎవరు అంటారు. అదే అంటే అది మనమంతా కుటుంబం కదా, ఒక రక్తం కదా, సంఘంలో ఉన్నవారు ఒకరిని భావించుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మనం బద్ధులము. ఎందుకు తెలుసా? యేసు క్రీస్తు పిల్లలు కాబట్టి మనం బద్ధులయ్యాం. ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించాలి. కానుక పరిచర్యకు మరి చేసేవారిగా మనం ఉండాలి. మానవ సేవ చేయాలి, సంఘ సేవ చేయాలి, సమాజ సేవ చేయాలి, సంఘ కార్యక్రమాలు జరిగించబడాలి. వచ్చిన కానుక ఏమో తెలిసిన మీకు బాగా అర్థం ఉంటుంది. వచ్చిన పూలు వెలపోకపోతే ఆ పెట్టుబడి పెట్టే వ్యక్తికి ఎంతో దుఃఖం. ఏంద్ర నా పూలు సేలు కాలేదు, నా పూలు సేలు కాలేదే, నా వస్తువులు సేలు కాలేదే బాధపడతాడు. మరి దేవుడు కూడా సంఘములో వస్తున్న కానుక ఏమవ్వాలి? వాడబడుతూ ఉండాలి. అది ఎక్కడ డబ్బు అక్కడే ఉండడం కాదు. నేను ఒకసారి ఒక సంఘానికి వెళ్ళానండి, దయచేసి నిజంగా జరిగిన 20 సంవత్సరాలకు ముందు నేను లైవ్లో చూశానండి. ఒక పేద సేవకుడు తన ఆక్రందన, తన అభిలాషను ఇలా చెప్పాడు.
అయ్యా నేను ఒట్టాను ప్రభువా, మట్టాను ప్రభువా, నేను చదువురాను నాయనా, నేను పేదోడైనా ఎవరు పట్టించుకోలేదు ప్రభు ఈ చర్చిలో ప్రభువా, నాకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరయ్యా, నేను ఒక అనాథగా ఉన్నానయ్యా, నన్ను పలకరించే దిక్కు కూడా లేదు ప్రభువా, వాళ్ళ దగ్గరికి పోతే నన్ను చేదరించుకుంటున్నారయ్యా, నాకు విలువ కూడా లేదు ప్రభువా, పోపో అంటున్నారు ప్రభువా, నాతో మాట్లాడడం లేదా యేసయ్యా, నువ్వే చూసుకోనైనా ప్రభువా, ప్రేమించే మనసు నాయనా, నన్ను చూసే మనసు ప్రభువా యేసయ్యా అని తాను ఆరాధనలో ప్రార్థన చేశాడండి. రొట్టె రసపాత్ర తీసుకున్న సందర్భంలో అట్టి ప్రార్థన చేస్తుంటే దైవ సేవకుడు అంటాడు వెనకాల, బ్రదర్ అనుకూలమైన ప్రార్థన చేయండి, అనుకూలమైన ప్రార్థన చేయండి అంటాడు ఆయన వెనకాల. చూడు ప్రభువా అనుకూల ప్రార్థన అంటాడు ప్రభు అంటాడు మళ్ళీ వెనకాల కోరస్. ఎంత వేదనతో ఉంటే ఒక పేదవాడు సంఘానికి వస్తే నువ్వు చిన్న చూపు చూస్తావా? నువ్వు అంటే నీకు దేవుడు ఆశీర్వదించాడని, నేను హెచ్చించాడని, నువ్వు అంత స్థాయిలో ఇచ్చావని గుర్తుపెట్టుకో. దేవుని మందిలో నువ్వు ఉద్యోగస్తుడు అయినా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు సినీ యాక్టర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా సమాన మందిరంలో. మీరు అనుకుంటున్నారు నా డబ్బు, నా ఇష్టం, నా బలం, ఇది ఏవి కావు. దేవుని మందిరంలో అందరూ సమానమే. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరూ అలా ఈక్వల్. దేవుని సంఘములో మనం ఏ పార్టీ వారు అనుకోవాలి. ప్రభువా ఈరోజు నాకు ఈ భాగ్యం ఇచ్చేవి, నేను ఏ పార్టీ వాడిని, ఈ కానుక ఇవ్వడానికి అసలు నాకు ఈ నెలంతా కష్టార్జిత ఇచ్చావు ప్రభువా, నీకు నేను ఏమి చెల్లించగలను ఆయన. ఈరోజు 2 లక్షలు సంపాదించాను, 1 లక్ష సంపాదించాను, 50,000 సంపాదించాను, 20,000 సంపాదించాను ప్రభువా, ఇది నీ దయగత ప్రభువా, ఈరోజు నీకు కానుక ఇవ్వగలుగుతున్నా అంటే నీ పరిచయలో వాడుకో తండ్రిని ఇచ్చేవారు కూడా ప్రార్థనాపూర్వకంగా ఇవ్వడం నేర్చుకోండి. ఇది దేవుని కొరకు ఖర్చు చేయబడాలి, ఇది దేవుని పరిచయకు వాడబడాలి అని మీరు కూడా చందాలు దేవుని మందిరం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. మనం బద్దులు, కానుక ఇవ్వడంలో బద్దులు. దేవుని సంఘానికి, దేవుని సేవకులకి మనం ఎలా అయితే ఇస్తున్నామో అది ఖచ్చితంగా నెరవేరుస్తూ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం బద్దులము అనే మాట మనం గమనిస్తున్నాం. మరొక మాట ఇక్కడ మనం గమనం చేస్తే ఈ వాక్యంలో చూడండి, సహాయము చేయ బద్దులమే ఉన్నామన్నాడు. ఒకటి ఇచ్చుటలో బద్దులం, రెండవది సహాయము చేయాలి. సహాయం చేయుటలో బద్దులం. ఏం సహాయం చేయగలవు? నీ దగ్గర ఏదైనా అవసరం ఉందా? ఇవ్వు. నీ ద్వారా ఏదైనా వారు నేర్చుకోగలరా? సహాయం చేయి. పాటలు నేర్పించే సహాయం చేయి, ప్రార్థన చేసే సహాయం నేర్పించు, వారు నీ దగ్గర దేవుని వాక్యంతో నింపబడే సహాయం చేయి, ఆత్మ ప్రేరేపణ కార్యాలు చేయాలి. దేవుని వాక్యంలో మరొక మాటను మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం చూడండి. 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, ఇందులో నేను చదువుతున్నాను చూడండి. 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మనల్ని తప్పించును, ఇక ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయొచ్చు ఉండగా. గమనిస్తున్నారా? మా కొరకు మీరేం చేస్తున్నారు? అమ్మా ప్రార్థన సహాయం చేయటంలో విశ్వాసులు బదులు. నీకు ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎంత బాధ ఉండి, ఎంత కష్టం ఉండి నీ దగ్గర ప్రార్థన కోరారు, నువ్వు రావాలని, నువ్వు చెయ్యాలని, నువ్వు ఉండాలని నీ కొరకు వాళ్ళు ఇష్టపడ్డారు. అసలు యోగ్యత ఉందండి. నిన్ను ప్రార్థన కోరినప్పుడు నిన్ను పలకరించయ్యా, మా కొరకు ప్రార్థన చేయా, మా కొడుకు బాగలేదయ్యా, మా బిడ్డలు బాగలేరయ్యా, అయ్యా మా కుటుంబంలో వేదన ఉందయ్యా, దుఃఖం ఉందయ్యా, అప్పులు బాధ ఉందయ్యా. ఈరోజు ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు చెప్పేమాట, అయ్యా 5 లక్షల అప్పులోనున్నాయా, నా కొరకు ప్రార్థన చేయయ్యా, ఈ అప్పు తీరిపోయి నెమ్మదిగా దేవుని సేవలోనే సాగాలయ్యా, నేను ఏం చేయాలో నాకే టెన్షన్, నిద్ర రావడం లేదు నాకు, 5 లక్షల అప్పుకి నా కొరకు ప్రార్థన చేయి, అప్పు తీరిపోతే క్షేమంగా దేవుని సేవలో తరించే అవకాశం కలుగుతుంది. బైబిల్ చదువుతున్న అప్పే గుర్తొస్తూ ఉంది, కుటుంబం చూస్తే అప్పు గుర్తొస్తూ ఉంది. నా కుటుంబం పోషించుకునేదా, నా పిల్లలను పోషించుకునేదా, నేను దేవుని కొరకు పరిచర్య చేసేదా, కానుక ఇచ్చేదా, సేవ చేసేదా, నా వ్యక్తిగతమైన ఆరోగ్య విషయాలు చూసేదా, నేను ఉద్యోగమే చేసేదా, అయ్యా నా కొరకు ప్రార్థిస్తావా? ఈరోజు ఎంతోమంది ఇటువంటి ప్రార్థన కోరుతున్న వారు కోకోళ్ళుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ ఎదుటికి వచ్చి ప్రార్థన చేయమంటే దయచేసి 2 చేతులు జోడి చెప్తున్నాను, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా తయారవు. ఎదుటి వాని కొరకు నువ్వు చేస్తున్నట్టే ప్రార్థనా సహాయం. నువ్వేమి నీ దగ్గర ఏం కోరుకోలే, సంఘం విశ్వాసులు నిన్నేం అడగలేదు. నీ దగ్గర అడుగుతున్నదేమి, నిన్ను పలకరిస్తున్నదేంది, నిన్ను పరామర్శిస్తున్నదేంది, నీ దగ్గరకు వస్తున్నదేంది? నువ్వు వచ్చి ప్రార్థన చేసి ధైర్యపరచు. అమ్మా నీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడికి పక్షాన కార్యం చేయ. బాబు ఎవరు వస్తాడా, నీ కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడికి కార్యం చేస్తారు. నువ్వేం భయపడదు. నీ బాధలో, నీ రోగంలో, నీ ఇబ్బందులో, నీ కుటుంబ జీవితం, నీ సంసార జీవితాల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరు భయపడొద్దు, దిగులు చెందవద్దు, కలత పడవద్దు.
నువ్వు దిక్కించవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నేనున్నానని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సహాయం చేస్తున్న విధానాన్ని మేము బద్ధులం అంటాడు. ఇక్కడే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం రండి. మీ విశ్వాసము మీ మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ ఆనందముకు సహకారులమై ఉన్నాము. ఇక్కడ అర్థమైందా? మీ ఆనందానికి మేమేమి ఉన్నాం? సహకారులు, బద్ధులమై ఉన్నాము అని రాద్దాం. ఒకటి, వారికి సహకారములో మనం చూస్తే ఇచ్చుటలో బద్ధులం, సహాయములో బద్ధులం అన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఆనందానికి బద్ధులం అన్నాడు. ఆనందానికి దేవుని పిల్లలు ఆనందించే పని సంఘం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరు దేవుని పిల్లలు ఏం కోరుకుంటున్నారో సంఘం అది చెయ్యాలి. సంఘం ఆనందంగా ఉండడానికి కొరకే సేవకులైనా పెద్దలైనా విశ్వాసులైనా ఆ పని చేయాలి. మనం విశ్వాసుల దగ్గర ఏముండాలి తెలిసిన? వారి మొక్కలు చిరునవ్వు ఉండాలి. విశ్వాసులు ఆనందంగా ఉండాలి. సంఘం ఎందుకు? దేవుని సేవలో ఆనందించాలి, తరించాలని వారు కోరుతున్నారు. ఈ వాక్యం చూస్తున్నారా? మీ ఆనందములకు సహకారులమేమో, బద్ధులమేమయ్యా, మేము బద్ధులం. పౌలు గారు ఏ సంఘానికి వెళ్ళినా పౌలు ద్వారా ఆనందంగా ఉంది. మీ సంఘంలో నాయకుని ద్వారా మీకు ఆనందం ఉందా? మీ సంఘంలో సేవకుని ద్వారా ఆనందిస్తూ ఉన్నారా? వారు మీకు బద్ధులమే ఉన్నారా? మీరు సంఘములో ఆదరించబడే స్థితిలోనికి మీరు బ్రతుకుతూ ఉన్నారా? అవకాశం మీరు ఇస్తున్నారా? ఆ తరుణం మీరు ఇస్తున్నారా? ఆ యోగ్యత మీలో ఉందా? దానికి తగినట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ఉనికి కలిగి ఉన్నామా? లేదా వారితో మనం ఎలాగూ వ్యవహరిస్తున్నాం? మన మాట తీరు, మన శైలి, మన విధానం, మన ప్రవర్తన, మన తీరు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. సంఘంలో నువ్వు మాట్లాడుతున్న తీరు, నువ్వు మాట్లాడుతున్న పద్ధతి, నువ్వు చేస్తున్న సేవ సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కీలక పాత్ర వహిస్తుంది. నువ్వు మాట్లాడుతున్న తీరు, నువ్వు వ్యవహరిస్తున్న తీరు. అక్కడ రాయబడిన మాట పరిశుద్ధులకి మనం ఎట్లా ఉండాలట? ఆనందానికి అన్నా మీతో ఉంటే భలే నవ్వు నా సంఘంలో, మేము తట్టుకోలేమన్నా, అంత పరవశించిపోతామన్నా, అసలు మా ఇల్లే మైమరిచిపోతామన్నా. ఆ విధంగా సంఘం తయారు కావాలి. నేస్తమా, ఈ రాత్రి వేళ నువ్వు వింటున్నాను, ఎవరైనా సరే ఏ సంఘంలో ఉన్నా, నీ సంఘానికి నువ్వు బాధ కలిగించే వ్యక్తిగా తయారు కావద్దు. నీ ద్వారా 10 మంది ఏమవ్వాలి? ఆనందించాలి. ఆ అన్నే లేకపోతే, ఆ అక్కే లేకపోతే, ఆ తమ్ముడు లేకపోతే, ఆ అవ్వే లేకపోతే, ఆ అంకులే లేకపోతే, ఆ యాంటీ లేకపోతే ఈరోజు ఈ ఆనందానికి మేము కాదండి. ఆ సంఘంలో మేము ఎంత ఆనందంగా ఉన్నో తెలుసా? మమ్మల్ని పలకరించేవారు, మా కొరకు ప్రార్థించేవారు, వాళ్ళు మాకు బద్ధులైపోయారు, ముక్తులైపోయారు. మేము వాళ్ళకి లోబడిపోయామండి, వాళ్ళు మాకు లోబడిపోయారు. అసలు మేము ఎలాగునంటే పాలు నీరు లాగున్నామని అనే స్థాయి సంఘం ఏర్పడాలి. అట్టి విధంగా మరి యాజకత్వం చేసేవారు, సేవ చేసేవారు, మనం సంఘం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా లేదంటే దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సంఘం ఎలాగుందయ్యా, మా సంఘ పరిస్థితులు ఎలాగున్నాయి, మా సంఘ సేవా జీవితంలో మేము దుఃఖ మధ్యలో ఉన్నాం, నిట్టూర్పుల మధ్యలో ఉన్నాం. దేవా, మాకు ఆనందం కలిగించు నాయన. తిరిగి పూర్వమే బరి మాకు ఇవ్వు ప్రభువా. తిరిగి ఈ జీవితంలో మేము కొనసాగించబడాలి నాయన. ఆనాడు పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ రాస్తాడు, అయ్యా మీ ఆనందానికి మేము సహకారులమై ఉన్నామంటాడు. పౌలు సహోదరుడు తిమోతియు కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు అంటాడు, వాళ్ళు ఎలాగోనట? సహకారులు. దేంట్లో? ఆనందం ఇచ్చారమ్మా. ఈ భూమి మీద మనం ఆస్తులు కదా కావాల్సింది, ఇవ్వాల్సింది జనానికి ఆనందం ఇస్తే చాలు. ఆనందం కొరకై మానవుడు ఎన్ని అన్వేషిస్తాడు తెలిసిన? తినేదైనా, చూసేదైనా, తిరిగేదైనా దేనికి వస్తున్నాం? వాడు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం నీ దగ్గర దొరకపోతే నీ దగ్గర ఎవరు ఉంటారు? అసలు ఎవరు ఉండరు, అడ్రస్ ఉండరు. ఆ ఆనందం కొరకే కదండి నీతో అన్వేషణ, సంతోషం కొరకే కదండి నీ దగ్గరికి వచ్చింది, సమాధానం కొరకే కదండి నీ దగ్గరికి వచ్చింది. నీ సంఘముతో, నీ సహవాసంలో ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? ఇక్కడ ఉంటే ఆనందంగా ఉంటారు, ఇక్కడ ఉంటే భద్రతగా ఉంటారు, ఇక్కడ ఉంటే సంతోషం ఉంటుంది, ఇక్కడ ఉంటే జాయ్. సంతోషం లేక, సమాధానం లేకుండా వాళ్ళ ముఖాలలో నువ్వు చూడగలవా? సంతోషం లేని బ్రతుకు మధ్యలో నువ్వు ఉండగలవా? సంతోషం లేని వారి మధ్యలో నీ మనశ్శాంతిగా నువ్వు ప్రార్థన చేయగలవా? వాక్యము ధ్యానించగలవా? సమాధానంతో దేవునితో నువ్వు బ్రతకగలవా? ఏదో పోతున్నాం వస్తున్నాం చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇంకైనా మారదాం. నీ వంతు ఏం చేయాలి? ఎదుటి వారి ముఖాల్లో ఏం రావాలి? ఆనందం. నీ బిడ్డ సంతోషించడానికి నువ్వు బర్త్డేకి ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నావా? మరి నీ సంఘం కొరకై నువ్వేమిస్తున్నావు? అది ప్రాముఖ్యత. సంఘం సంతోషించే పని నువ్వు చెయ్యి. పౌలు గారు అంటున్నాడు కదా, తిమోతితో కలిసి పరిచయలో పోతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట,
మీ ఆనందమునకు సహకారులమే ఉన్నాం, బద్దులమే ఉన్నాం. బా, పౌలు గారు చూడ ఎంతగా మారాడండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడమే కాదు, మీ కొరకు కానుకలు తీసుకురావడమే కాదు, మీ కొరకు ఆనందానికి మేము రెడీ, మేము పూడ్చికర్తలం. ఈరోజు అప్పు తీస్తే నేను ఉన్నాను కానీ నన్ను చూడు అట్లా చెప్పాలి. నువ్వు దేని విషయంలో? ఒకరు ఆనందించే విషయంలో చెప్పుకోలేదు. ఆ అన్న ద్వారా నేను ఇన్ని రోజులు ఆనందించదు తెలిసిన అని చెప్పుకునే స్థితిలో బ్రతకపోతే అది ఒక బ్రతుకు కాదు. అది ఆ బ్రతుకు అర్థం లేదు. వాళ్ళతో ఎందుకబ్బా ఏడుప, వాళ్ళతో ఎందుకబ్బా దుఃఖం, వాడితో ఎందుకనైనా, ఆ పాపతో ఎందుకు, ఆ బిడ్డతో ఎందుకు, ఆ అన్నతో ఎందుకు, ఆ అంకులతో ఎందుకు, ఆ సంఘం ఎందుకు అనకూడదు. సమాజం నీ సంఘం నేను కిరీటంగా చూడాలి. ఏ కిరీటం? పడిపోయిన కిరీటాలు కాదు, పడవేయబడుతున్న కిరీటాలు కాదు, నిలబడిన కిరీటాల వలె ఉండాలి. అర్థమైందా? రాజు కిరీటమును బట్టి విలువ పెరుగుతుంది. పడిపోయిన కిరీటానికి ఏమి లేదు, విలువ లేదు. నువ్వు పడిపోతున్నావా, నిలబడి ఉన్నావా? నీ సంఘానికి నువ్వు పూడ్చికర్తవవుతావు. జాగ్రత్త. దేవుని మందిరం అంటే ఆశామాష కలిగింది కాదు. దేవుడు తన ప్రజలకు ఆనందం కలిగించడానికి భూమి మీదకి వచ్చాడు. వారిని రక్షించి పరలోకంలో సంతోషింపచేయాలని కోరుకున్నాడు. అందుకే కదా నా ఆనందమైన, నా సంతోషమైన మీరే కదా అన్నాడు ఆయన. భక్తుల సేవలో మా ఆనందాలకు, మా సంతోషాలకు మీరే కదా కారణం అన్నారు. ఈ స్థాయిలో మన జీవితాలు బ్రతుకున్నట్లుగా కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం గమనించగా ఈ మాట చూస్తున్నాం. తర్వాత మనం చూద్దామా, యోహాను 3వ పత్రికలో మరొక విషయాన్ని గమనించేద్దాం. లేక రోమా పత్రికలోకి వద్దాం, మళ్ళీ పోదాం. రోమా పత్రికలోనే 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం రండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుడు దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. ఏ రోజు నువ్వు బాగున్నావని పక్కన బాగలని చంద్రబిందరగా మాట్లాడడం కాదు. సరే వాడు బలహీనుడే నాయన బాబు, అలా కాదు బాబు. ఆమె బలహీనురాలే మా, అలా కాదమ్మా, మారదమ్మా. ఆ పిల్లవాడు బాగా, ఆ ముసలం బాగలేదు అమ్మా, పెద్ద ఆమె వీళ్ళు అలా కాదమ్మా. సరిపోదు. ఎందుకంటే మనం ఒకరికొకరు బద్దులు, దేవుని పిల్లలు, సంఘంలో ఉన్నవారు, సేవలో ఉన్నవారు, సహకారులు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. చాలామంది దౌర్బల్యంలో ఉన్నారు, దౌర్గా స్థితిలో ఉన్నారు. సంఘాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం, నువ్వు దిక్కుమాలిడి వాడును, దౌర్భాగ్యుడును, పనికి మాలినవాడు అని రాయబడింది. కొంతమంది అటు కూడా ఉంటారు. సంఘాలు ఎట్టుంటారు? పనికి మాలలో ఉంటారు, పనికొచ్చే వాళ్ళు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, అపవిత్రులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. దేవుని వాక్యం ఉంటుంది, నీతిమంతుడు లేడో. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒకే ఈ చేతు లాంటి వారి సంఘాలు ఉండేవాళ్ళు. హెచ్చు తక్కువలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. ప్రేమించేవారు ఉంటారు, ఆదరించేవారు ఉంటారు, నడిపించేవారు ఉంటారు, హెచ్చరించేవారు ఉంటారు, సరిచేసేవారు ఉంటారు, సహాయం చేసేవారు ఉంటారు. ఇలాగూ మనం అర్థం చేసుకొని ఈ వాక్యం ద్వారా మనం బద్దులం అవ్వాలి. ఈరోజు టాపిక్ అది, బద్దులము. ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వ యోహాను పత్రిక వద్దాం రండి. యోహాను 3వ పత్రికలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 3వ యోహాను 5వ అధ్యాయం, నేను మొదటి అధ్యాయం 8వ వచనం చూస్తాం. 1:8 3వ యోహాను పత్రికలో నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. మనము సత్యమునకు సహకారము ఉన్నట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. గమనిస్తున్నారా? ఎవరంటున్నారు ఈ మాట? యోహాను తన పెద్ద అయినటువంటి యోహాను, ప్రేమించు ప్రియుడైనటువంటి గాయకి శుభమని చెప్పు రాస్తాడు. మనము అని సంబోధించాడు. అంటే ఎవరు? యోహాను గాయుకి చెబుతున్నాడు, మనం సత్యమునకు సహాయకులమైనట్లు అట్టి వారికి మనం ఏం చేయాలి? ఉపకారం చేయబద్దులం. అపకారం కాదు. ఒకరికి చేస్తారా, సరేలే, వాళ్ళ దేవుడు కార్యం ఇది, దేవుడు జరిగిస్తాడు. ఎదుటి వారి కొరకు నువ్వు ఏ కార్యం చేయాలి? ఉపకారమునకు అపకారం కాదు. ఉపకారం, కారం లేని కారం ఏమండి? ఉపకారం, మమకారం. సంఘాల్లో ఉన్నవారికి ఏముండాలి? మమకారం ఉండాలి. కానీ ఈరోజు వెటకారాలు అయిపోయినాయి సంఘాల్లో. సంఘంలో మమకారం పోయి వెటకారాలు తయారైపోయినాయి. నువ్వేం చేసేది, నువ్వేం పెట్టేది, అబ్బా నువ్వేనా అయ్యా అనేది కాదు, ఇది వెటకారం అంటారు. నీ సంఘంలో ఉంచి ఒకరు దేవునిని బట్టి ఆశీర్వదించబడుతున్నప్పుడు ఆనందించాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని నడిపించాలి. ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి.
ఇక్కడ మనుషులు మెప్పుకునే మెప్పు నీకొద్దు. దేవుడు నిన్ను చూసి నీకు జీవిత